దేశం కోసం ప్రాణాలైనా ఇస్తా, ఏదైనా చేస్తా అంటూ కొందరు అంటుంటారు. వారి గురించి నాకు తెలియదు, కానీ నేను చెప్పబోయే ఒక అమ్మాయి మాత్రం అలాంటి మాటలు ఎప్పుడూ చెప్పలేదు. కానీ తను చేసిన పనిని చూస్తే ప్రతి ఒక్క ఇండియన్ దేశం కోసం ఇంతలా పోరాడవచ్చా, దేశంపై ఇంత భక్తి ఉందా తనకి అంటారు. విషయం ఏంటంటే తన పేరు నీహా, భారత్ యొక్క రెజ్లింగ్ ప్లేయర్. ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్ లో భారతదేశం నుండి రెజ్లింగ్ లో భారత ప్లేయర్ గా తను పాల్గొనింది. ఇందులో భాగంగా ఇండియా వర్సెస్ ఉక్రెయిన్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఆ పోటీ మధ్యలో నీహా యొక్క చిటికెన వేలు విరిగిపోతుంది. అయినా కూడా అలాగే పోరాడుతూ ఉంటుంది. కానీ కొద్దిసేపటికే తన కుడి చేయి కూడా ఇంజరీ అవుతుంది. భరించలేనంత బాధ, పట్టలేనంత నొప్పి ఒకవైపు, తన దేశం ఓడిపోకూడదనే బాధ్యత మరోవైపు. వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అంతటి నొప్పిని కూడా భరిస్తూ తన పోరాటాన్ని ఆపకుండా పోరాడుతూనే ఉంటుంది. చివరికి ఓడిపోతుంది. ఇది శరీరంలోని ఎముకలు విరిగినా కూడా మన దేశం కోసం పోరాడిందంటే మామూలు విషయం కాదు. సెల్యూట్ టు ఇండియన్ గ్రేట్ రెజ్లర్ నేహా. ఇంత చిన్న వయసులోనే దేశం కోసం అంతలా పోరాడిన ఈమె గురించి ఇండిపెండెన్స్ డే లోపు ఇండియా మొత్తం తెలిసేలా షేర్ చేయండి.